నమస్కారం అందరికి. ఎలా ఉన్నారు అందరూ? ఎందుకు పల్లవమ్మా అలా నవ్వుతున్నావు? స్లాంగ్ మారింది, మెథడ్ యాక్టింగ్ అంటారు కదా, అలాగా కొంచెం శ్రీకాకుళం స్లాంగ్ బానే ఉందండి. మీరు ట్రై చేస్తే మాకు తమ్మునీళ్ళు నెయిలింగ్లు బాగా వస్తాయండి. ఫస్ట్ రియల్ ఫ్యాక్ట్ అది నడిచింది. అది నాకు ఒక 20 పేజీలో ఇచ్చారు కోవిడ్ టైంలో. అప్పుడు వాసు గారు అప్పుడు చెప్పారు. సో అప్పుడులో వచ్చిందన్నమాట. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగింది, ఆ క్వశ్చన్స్ బట్టి మేము కథ రాసుకున్నాం. కథ రాసుకున్నాం. చైతన్య బాబు గారు, మీరు టైలర్ చూసాము. టైలర్లో రొమాంటిక్లు, ఎమోషన్లు, పాకిస్తాన్ వెళ్ళి భారత్ మాతకి జై అంటే మరి రోమాలు నిక్కబొడుచుకున్నాయండి. మరి ఎట్లా చేశారండి మీరు? ఎలా చేశానంటే చందు గైడెన్స్లో చేశాను. చందు అన్నట్టు ఇది నిజంగా జరిగిన ఒక కథ. ఫస్ట్ మనకు స్టోరీగా వచ్చి మేము ఆ స్టోరీ విని బాగా ఎక్సైట్ అయ్యి ఆ తర్వాత చందు ఒక స్క్రీన్ ప్లే ఒక సినిమాటిక్ లాంగ్వేజ్లోకి తీసుకొచ్చాడు. ఆ టైంలో ఆబ్వియస్లీ నేను రాజు క్యారెక్టర్కి చాలా దూరంగా ఉంటాను రియల్ లైఫ్లో. యూనో వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ యాస, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఎవ్రీడే లైఫ్ స్టైల్కి చాలా దూరంగా ఉంటా. సో మనం శ్రీకాకుళంకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో దగ్గరగా ఉండి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి ఎక్సర్సైజ్ చేయటం బాగా హెల్ప్ అయింది నాకు. సో దానివల్ల నేను బాగా అర్థం చేసుకున్నా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది. సో మీరు ఏదైతే చెప్పారో ఈ పాకిస్తాను, ఈ ఎపిసోడ్స్ అన్నీ అది నిజంగా కథలో ఉన్నాయి. సో జస్ట్ ఒక సినిమాటిక్ గిమిక్ కోసం మనం అది క్రియేట్ చేయలేదు. సో నిజంగా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఆనెస్టీ ఉంది దాంట్లో. సో ఒక యాక్టర్కి అంత ఆనెస్ట్ కంటెంట్ దొరికినప్పుడు మోటివేషన్ లెవెల్స్ బాగా హై ఉంటాయి. నా క్యారెక్టర్కి వచ్చేసరికి ఐ థింక్ మనం డిస్కస్ చేసినప్పుడు వీ వర్ ట్రైంగ్ టు సీ ఈ ఉన్న సీన్లో ఎలా కొంచెం కొత్తదిగా మనం చూపించగలుగుతాము. అప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఏం లోపల పెట్టుకోరు, చాలా ఓపెన్గానే ఉంటారు. వాళ్ళకి ఏం మనసులో ఉందో అది బయట చెప్తారు. అండ్ ది వెరీ అన్ఫిల్టర్డ్ అని చెప్తారు కదా. ఏంటి అంతా నేను అలానే అడగబోతున్నానండి మిమ్మల్ని. మనసులో ఏం పెట్టుకోకుండా అడిగేస్తానండి అన్ని. అదే సో అలానే క్యారెక్టర్స్ని కూడా చేశారు. మీరు సాంగ్స్, టీజర్స్ ఏది చూసినా ఫోన్ మీద ఎక్కువ షార్ట్స్ ఉంటాయి, సెల్ ఫోన్తో. ఎందుకంటే నిజంగా రాజు క్యారెక్టర్ 9 నెలలు అలా సముద్రంలోనే ఉంటాడు. ఓన్లీ 3 నెలలు ఊరు శ్రీకాకుళంకి వచ్చి సత్యత బుజ్జితల్లితో ఉంటాడు. సో ఇంకా ఆయన ఆ 9 monthsలో కూడా వాళ్ళు జట్టీకి వచ్చిన ఆ 2 రోజులకే ఫోన్ సిగ్నల్ జట్టీకి వచ్చి ఆ 2 రోజులే ఫోన్ సిగ్నల్ ఉంటుంది. సో ఇవన్నీ నేను నిజంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు ఎలా ఉంటారు అబ్బాయిలు, అసలు ఇద్దరు ఇంత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇంత డిస్టెన్స్తో ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా ఉంటారు అనేది అది చాలా చాలా పోయిటిక్గా అనిపించింది వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు. చేసే ఇతర సినిమాలకు కాదు, దీని చాలా టైం పడుద్ది. దీని ఎండ్ డేట్ ఎప్పుడు అని అడగకూడదు, దీనికి గడ్డం పెంచాలి. మేము చెప్పే వరకు మీరు ఆ గడ్డం తీయకూడదు. మాకు బేసిక్గా మీ క్యారెక్టర్లో చాలా బాగుంటారు, కానీ ఈ 2 కండిషన్లకు మీరు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉండి మా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా నన్ను ముందుకు తోశారు. అందుకు నేను వచ్చాను మీ దగ్గరికి అని అన్నాను. అసలు అరవింద్ గారు ఇంత ఇంట్రెస్ట్గా ఇందాక అసలు నన్ను ఎండ్ డేట్ కూడా అడగకంటే అసలు చాలా బడ్జెట్ పెట్టుకుని చాలా బాగా తీయాలనుకుంటున్నారు అన్న ఇంప్రెషన్లో పడిపోయాడా నా వల్ల అనేది నాకు అర్థమైంది. వెంటనే వల్ల పడిపోయారు. మరి పల్లవిని వల్ల వేసింది డైరెక్టర్ గారు వాసు గారు. ఓకే. పడిపోయిన తర్వాత మా ఆఫీస్కి వచ్చారు, అప్పుడు నేను వలలో పట్టుకున్నాను. పల్లవి గారు మీరు చెప్పలేదు. నాకు వాళ్ళే ఏం లేదు, వాళ్ళే లేదు, అందరికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి. వాళ్ళే వాళ్ళలోనే ఉన్నాం. దీనికి రెక్కి చేసేటప్పుడు ఒకసారి సముద్రంలో పడిపోయింది మా పడవ. ఆల్మోస్ట్ ఒక కింద అంటారు, కింద రాక్ ఉంటుందని మాకు తెలియలేదు. సో టప్పని ఇరుక్కుపోయి పడవ సగం ఇరిగిపోయి ఇలా అయిపోతుంది అన్నమాట. సో ఆబ్వియస్లీ మాకు స్విమ్మింగ్ రాదు, ఏమీ రాదు. నాకు ఎందుకో నిజంగా తెలియదండి, నాకు అప్పుడు కూడా భయం వేయలేదు. జారిపోతున్నారు, టైటానిక్లో జారిపోయినట్టు జుమ్ జుమ్ అని జారిపోతున్నారు. అసలు మీకు దేనికి భయం వేస్తుందండి? మీకు భయం అనేది లేదు కదా అసలు. అది చెప్ప
మా వైఫ్ అంటే భయం అంటండి, Best job. అది ఆబ్వియస్లీ భయపడాలండి. మాకు ప్రతి ఎపిసోడ్ ఒక ఛాలెంజింగ్ ఎపిసోడే. అండ్ సముద్రంలో చాలా వరకు షూటింగ్ చేసాం ఈ సినిమా. అండ్ సముద్రంలో చేయటం నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో షెడ్యూల్కి కొంచెం గ్యాప్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళం. మీరు ఆ పెద్ద బోట్లో ఉంటే లైఫ్ బోట్లో, పెద్ద బోట్ సింక్ అవుతూ ఉంటే లైఫ్ బోట్లోకి ఎక్కాలన్నారు కదా, నాకు ఆ సిచ్యువేషన్ వచ్చుంటే నేను పెద్ద బోట్లో ఉన్నా, స్టామ్ వచ్చింది, నేను చందుకు ఫోన్ చేస్తా, చందు నన్ను కాపాడు చందు అంటే తను ఒక లైఫ్ బోట్లోకి వచ్చి నన్ను లైఫ్ బోట్లో పెట్టి తను వెళ్ళిపోతాడు. నన్ను మధ్యలో ఆ లైఫ్ బోట్లో వదిలేస్తాడు. ఐ విల్ కమ్ ఇన్ సమ్ టైమ్, మీరు అక్కడే ఉండండి, నేను కొన్ని రోజుల్లో వస్తా, డోంట్ వరీ. అక్కడే ఆ లైఫ్ బోట్లో నాకు స్నాక్స్, ఒక ఎంటర్టైన్మెంట్ అన్నీ నన్ను కంఫర్ట్గా పెట్టి నేను వస్తా. ఒక 1-2 monthsలో వస్తా, వచ్చి పికప్ చేసుకుంటా. అంత కూల్గా ఉంటాడు మా చందు. ఒక్క వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు సార్? దుల్లగొట్టేస్తాం. రాజులమ్మ జాతర, పల్లవి గారు మీరు నీ బొందలో ప్రేమ, తిడుతున్నారు అనుకున్నారు. ఉంటా వెళ్ళిపోతావా, నీకు పైకి కనిపించే బుజ్జితల్లి కాదండి, వెనకుంటా చూడండి గాజులమ్మ జాతర ఉంటది. మీ డైలాగ్ చెప్పండి. అదే డైలాగ్ చెప్పండి, మీరు చెప్పండి. మీ బొందులో ప్రేమ, మీ కాదు, మీ బొందులో ప్రేమ. ద పవర్ ఆఫ్ లవ్ ఈ సినిమాలో బాగా హైలైట్ అవుద్ది. అండ్ లవ్ అనేది జస్ట్ హ్యాపీనెస్సే కాదు, లవ్లో పెయిన్ కూడా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో అది బాగా ఎక్స్ప్లోర్ చేసాం. పుట్టింగ్ దట్ అసైడ్, ఈ 1.5 year ఈ ట్రావెల్ అంటే మా టీంతో, అరవింద్ గారితో, పల్లవి గారితో, చందుతో, అందరితో ట్రావెల్ చేస్తూ ఇంకా ఒక 1 month షూటింగ్ పెడితే నేను హ్యాపీగా వస్తాను. అందరూ కొట్టారు కానీ, బట్ అంత అంటే ఇంకా చేయాలని కొన్ని సినిమాలకి అలా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ సమ్మర్ లో రిలీజ్ చేద్దామన్నారు. నమ్మిది పెట్టకండి బాబా, ఒకసారి క్లాస్ అయిపోయింది. ఈ హెయిర్, ఈ బియర్డ్, ఈ లుక్ వల్ల నేను వేరే ఏ ప్రాజెక్ట్ కూడా చేయలేను. ఇట్స్ వెరీ యూనిక్ టు దిస్ క్యారెక్టర్. నాకు ఎక్కడ నిజంగా ఇబ్బందిగా అనిపించలా. అంటే ఇవాళ వెళ్ళి షేవ్ చేసేద్దాం అబ్బా, ఇవాళ హెయిర్ కట్ చేసేద్దాం అబ్బా, చిరాకు వస్తుంది, అట్లా ఎక్కడ అనిపించలా. ఇంకా అరవింద్ గారు ఇంకా చేద్దామంటే ఓకే లెట్స్ డూ ఇట్, చందు ఏదైనా బెటర్మెంట్ చేద్దాం అంటే లెట్స్ డూ ఇట్. సో దట్స్ జస్ట్ అ సైన్ సేయింగ్ దట్ బాగా కనెక్ట్ అయ్యి ఎంతో ప్రేమించి ఎంతో ఆనెస్ట్గా ఈ జర్నీ జరిగిందని. So yeah, I think it'll be very memorable for me. Yeah, the movie itself is very చైతన్య గురించి మాట్లాడాలి. నేను ఐ టోల్డ్ యూ దిస్ ఆల్రెడీ, నేను తనకి కూడా చెప్పాను, నాకు లవ్ స్టోరీలో చేసిన చైతన్య గారు అండ్ ఇక్కడ మన తండ్రిలో చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది. ఒక యాక్టర్కి మనం నార్మల్గా జనాన్ని చూసినప్పుడు అక్కడ నుంచి కొన్ని విషయాలు మనం పట్టుకుంటాం కదా, ఇక్కడ నాకు చాలా బాగా కనిపించింది తను ఎలా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అక్కడి నుంచి తీసుకున్నారు. నాట్ ఫర్ బాడీ లాంగ్వేజ్ బట్ ఫర్ మైండ్ సెట్. ఎలా వాళ్ళు ఆ మైండ్ సెట్ ఉంటే మనకి అప్పుడు యాటిట్యూడ్ కూడా వస్తుంది. అది మాట్లాడినప్పుడు, నాట్ ద మాసీ వన్స్ బట్ అట్లీస్ట్ ఫర్ ద ప్రేమతో మాట్లాడినప్పుడు, లేదంటే తన కోపాన్ని లోపల పెట్టినప్పుడు. అండ్ ఎస్పెషలీ ఒక సీన్ తను ఆ ప్రిజన్లో ఉన్న ఒక సీన్ ఉందా, నాకు ఫస్ట్ వాళ్ళు అది షూట్ చేశారు, దాని తర్వాత నా సీన్ షూట్ చేశారా, కరెక్ట్ కదా. నేను అది చూసిన తర్వాత తనకి చెప్పాను, మనకి ఉన్న స్క్రిప్ట్ తన చేసిన పర్ఫార్మెన్స్కి మనం ఇది చేస్తే అది కొంచెం తగ్గిపోతుంది. సో మనం ఇది ఇంకా కొంచెం లేపేద్దాం, లేదంటే ఇట్ వుడెంట్ బి ఈక్వల్ టు హిస్ పర్ఫార్మెన్స్ దట్ హీస్ డన్ ఓవర్ దేర్ అనేది ఆ దేవుడు. మేము ఎంతో ఒక సీక్వెన్స్ చేసాం, ఆ సీక్వెన్స్ కి ముందు ఈవిడ ఒక సీక్వెన్స్ ఉంది. సో అది చూసి అది ఏదైతే సీన్ ఉందో ఇది సరిపోదు టు మ్యాచ్ దట్ సీన్. ఎగ్జాక్ట్లీ. సో అలా నాకు అనిపించింది, ఇట్ వాస్ టూ ఆనెస్ట్ ఫర్ మీ. అప్పుడు నేను చెప్పిన మనం ఇక్కడ ఇది ఇంకా బెటర్గా ఇది చేయాలి, లేదంటే ఇది తగ్గిపోతుంది, దీనికి అది తగ్గిపోతుంది అని వీ హ్యాడ్ టు డూ ఈవెన్ దట్ వే. సో ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు హిమ్ దట్ దాన్ జస్ట్ సేయింగ్. తను డౌట్ వచ్చింది, అంత బాగా చేశాడు కదా, నేను ఇంకొంచెం లేపాలి దీన్ని అని నువ్వు ఇక్కడ సరదాగా మాట్లాడుకున్నా. ఒక్కసారి ఇమాజిన్ అండి, సెట్ లో నాకు రామోజీ ఫిల్మ్ సిటీలో వాకింగ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఇంకా నయం జేబులో చేతులు పెట్టుకున్నా. సీరియస్లీ ఈయన ఒకటే డైలాగ్ ఉంటుంది స్ట్రాంగ్ గా,
మీరు అంత స్ట్రాంగ్గా రాయాలని కానీ నేను పొంకాలు రాసేవాడిని. లేదు, తను 2 పేజెస్కి రాసారా, నేను చెప్పిన అక్కడ ఒకే మాట అన్నారు, నాకు గుండెలు చాలా పెయిన్ వచ్చింది, అది ఎంత బాగుంది, మనం కూడా అంతే ఒక పంచ్ ఇద్దామని నేను అడిగితే 2 పేజెస్ ఉందండి. అలా ఏం లేదండి, అది నైట్ షూట్. తను చెప్పింది కాబట్టి నేను ఒక విషయం ఆనెస్ట్ గా చెప్పాలి తన గురించి. చెప్పింది కాబట్టి చెప్పండి. ఆపర్చునిటీ తీసుకుందామని అంతే. తీసుకోండి. ఇప్పుడు వరకు నేను పనిచేసిన ప్రతి కో యాక్టర్తో ఎవరో నాకు ఫోన్ చేసి నా సీన్ గురించి డిస్కస్ చేయలేదు. పల్లవి ఫుల్ స్క్రిప్ట్ తీసుకుంటుంది అండ్ షీ కాల్ మీ వన్స్ బిఫోర్ ఎ స్కెడ్యూల్ అండ్ డిస్కస్డ్ అబౌట్ మై సీన్స్. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆనెస్ట్లీ. కొంతమంది మేబీ అది టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అలా అంటారేమో కానీ జోక్స్ అపార్ట్ అది మనకు ఒక యాక్టర్కి నంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మన మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది అండ్ ఇట్ పుషెస్ అస్ టు పర్ఫార్మ్ బెటర్. సో అది తను ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇద్దరు మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో అర్థం. మనం అందరూ చేసింది ఫస్ట్ మూవీ వస్తుంది, దాని తర్వాతే మన అందరికి మూవీ జనాలు చూస్తారు కదా, జయ్ గారు పల్లవి గారు అలా ఏం లేదు. సో అక్కడ చూసినప్పుడు ఎంత ఇంపార్టెంట్ మా ఇద్దరిది పోర్షన్, అంతే ఇంపార్టెంట్ తన పోర్షన్ కూడా. సో అప్పుడు ఏమైనా నాకు డౌట్స్ ఉంటే ఏదో ముగ్గురు దగ్గర ఫస్ట్ ఇక్కడ పోతుంది, దాని తర్వాత తను కొంచెం సేపు తీసుకుంటారు రాయడానికి, ఇక్కడ నేను ఒక కాల్ పెడతాను, దాని తర్వాత ఫైన్ గా అరవింద్ గారు. పల్లవి చందు దగ్గరికి వెళ్తుందంటే డౌట్ కోసం నేను ఇంకా లంచ్ బ్రేక్ తీసుకొని శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ మ్యాప్ వేసి క్యారవాన్ లో అప్పుడు బయటకు రావచ్చు, ఇంకా అప్పుడే డిస్కషన్ క్లోజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు చెప్తుంది అంత పెన్సిల్ తో రాయాలంటే పక్కన షార్ప్నర్ ఇంపార్టెంట్ మేడం. చెక్కి రాసి చెక్కి కదా, స్క్రిప్ట్ కి మనం చేసినకి ఏం డిఫరెన్స్ లేదు. అక్కడ ఏంటంటే లేదు పర్ఫార్మెన్స్ లో మనం ఏం బయట ఇప్పుడు ఇలా ఇంత సీన్స్ ఉంది, అది మనం క్రష్ చేసి ఒక చిన్న పంచ్ లాగా చేసేద్దాం అంతే. మీరందరూ సడన్ గా ఈ సెషన్ నా గురించి పెట్టిన టైం ఉంది, అదేం లేదు, అదేం కాదు. హీ డి నాట్ సైన్ ఎనీ అదర్ ఫిల్మ్. నేను ఎప్పుడు తను అడుగుతాను, బికాస్ లవ్ స్టోరీ టైంలో ఆల్సో వీడ్ ఆస్క్ వాట్ యూ డూయింగ్ నెక్స్ట్ అని. ఇప్పుడు నేను అడిగినప్పుడు కూడా నేను తండేల్ కోసం వెయిట్ చేస్తాను, వచ్చిన తర్వాత చూద్దామని. అప్పట్లో ఆ రోజు మనం రిలీజ్ రోజు చెప్పాము కదా, ఆ రోజు వరకు ఇదే తన ఆన్సర్, మనం చూద్దాం తండేల్ వస్తుంది దాని తర్వాత. సో సచ్ నైస్ అప్రోచ్ వేర్ యూ కంప్లీట్లీ సరెండర్ ఒక ఫిల్మ్ కోసం. అది సరెండర్ చేసి ఎన్ని రోజులు, 1 year తీసుకుంటుందా ఓకే అని తను వదిలేయడం నాకు ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. థింక్ తన పెళ్లి కోసం, తను ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం జుట్టులు దాడి దాన్ని కట్ చేయకుండా ఇలా ఉన్నారు, ఎప్పుడు ఏం వచ్చేస్తుంది, ఎప్పుడు మనం షూట్కి వెళ్ళాలి అని ఇలాగే వదిలేస్తారు. నేను పెళ్లికి వెళ్ళి వీళ్ళు కింద కూర్చుంటారు కదా, వంగి అక్షంతలు వేస్తున్నాను. పరిచయం చేశాడు ఈయన, అంటే తెలుసు అన్నట్టుగా ఆమె చూసింది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్ అంది, పెళ్లిపేటల మీద. ఇదేంటి క్వశ్చన్? వెన్ డూ యూ షో ద ఫేస్ ఆఫ్ మై హస్బెండ్ సార్ అంటే గడ్డం ఎప్పుడు తీస్తా? గడ్డం లేకుండా భర్తను చూడాలనే కోరిక అది నా చేతిలో లేదని చెప్పుంటాడు ఈయన. నేను కనపడగానే ఫస్ట్ క్వశ్చన్ ఆమె అదే సార్. మీరేం ఆన్సర్ ఇచ్చారు? నేను అమ్మ రిలీజ్ డేట్ చూసుకో, అప్పటి వరకు ఇది చెక్ గీతా ఆర్ట్స్ పేజ్ ఫర్ అప్డేట్స్ అని చెప్పుంటారు. మీరు అడిగినప్పుడు ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఏమయ్యా అన్నారు, ఏంటంటే మనం రిలీజ్ చేస్తాం ఏమన్నాను కానీ అప్పుడు ఇలాగా చైతన్య ఆవిడ అడిగిందయ్యా మా ఆయన మొహం నేను ఎప్పుడు చూసుకోవచ్చు అని అన్నాను. కమింగ్ బ్యాక్ టు ద మూవీ. కాదు ఇందులో మీమ్స్ ఏంటంటే పెళ్లిపేటల మీద నుంచే అరవింద్ గారిని నిలదీసిన. సాయి పల్లవి గారు తండేల్లో బాగా యాక్ట్ చేశారా, లవ్ స్టోరీలో బాగా యాక్ట్ చేశారా? సాయి పల్లవి గారు తండేల్లో ఇంకో క్వశ్చన్ ఉంది, ఆప్షన్ కావాలా? ఇవ్వండి. మల్టీ స్టారర్ మూవీలో యాక్ట్ చేయాలంటే అల్లు అర్జున్ గారితో చేస్తారా, అక్కినేని అఖిల్ గారితో చేస్తారా? అఖిల్తో ఆల్రెడీ మనంలో ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేసాం కాబట్టి డెఫినెట్లీ అల్లు అర్జున్ గారితో చేయటం విల్ బి అ గుడ్ ఆపర్చునిటీ. సాయి పల్లవి గారు, మీ ఫేవరెట్ కోస్టార్ ఇన్ తెలుగు మళ్ళీ వర్క్ చేయడానికి, అంటే మీరు ఇప్పటిదాకా యాక్ట్ చేసిన వాళ్ళలో మళ్ళీ ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? ద ర్యాపో దట్ ఐ హ్యావ్ చైతన్య గారితో ఉన్నది చాలా కంఫర్టబుల్. ఓపెన్, తను ఏం అనుకుంటారో లేదో, బట్ హీల్ ఆల్వేస్ హ్యావ్ అ ఫేస్ వేర్ ఈస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ కంపాషనెట్. సో ఐ థింక్ చైతన్య గారు. బట్ మళ్ళీ అంటే కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ చేద్దాం. తనకి పాపం 1 year నుంచి నేను పల్లవితోనే ఉన్నాను, బోర్ కొట్టింది అలా అవ్వకూడదు కదా. సో కొంచెం స్పేస్ ఇచ్చి దాని తర్వాత ఐల్ మేక్ హిమ్ మిస్ మీ అండ్ దెన్ ఐల్ కమ్ అండ్ వర్క్ విత్ హిమ్. సో చందు గారు,
పర్ఫార్మెన్స్ వైజ్ సాయి పల్లవి గారు బాగా చేశారా, నాగ చైతన్య గారు బాగా చేశారా? ఒకళ్ళని పిక్ చేయాలంటే ఎవరిని పిక్ చేస్తారు? తననే పిక్ చేస్తారు. నేనే ఇద్దరు మధ్య చాలా బాగా రెండు నేమ్స్ లో ఒకళ్ళని పిక్ చేయాలి. ఓకే, లేకపోతే మీకు డేర్ కూడా ఉంది. డేర్ ఏంటో చెప్పనా? చెప్పండి. ఓకే, మీ వైఫ్ కి కాల్ చేసి బుజ్జి తల్లి 2 లైన్స్ ఏం మాట్లాడకుండా ఫస్ట్ ఆ 2 లైన్స్ పాడాలి. బుచ్చితల్లి వచ్చేస్తున్నానే, కాస్త నవ్వే. How sweet, సుజాత గారు, we miss you. హాయ్ అండి. నా గుండె టక 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 కొట్టేసుకుంటుంది. ఓకే నేను మంచిదాన్నే కదా వాళ్ళకి తెలుసు. ఓకే ఓకే, కొంచెం గుండె కూల్ అవని పెడేస్తున్న ఫోన్ అలా కొట్టుకుంటుందండి, ఏమంటుందో ఏందో. సరే బాయ్, గ్యాప్లో సంవత్సరాలు వచ్చాయి. బాయ్ బాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జై హింద్. గ్రేట్ గ్రేట్ గ్రేట్, అది డేర్ చూసారా? గ్రేట్ అండి. సో అరవింద్ సార్, నీ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. నీ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. ఏంటి సార్? నేను డేర్కి వెళ్ళడం బెటర్.